పరిశుద్ధంగా ఉండాలి. ప్రియ భాଇ భଉଣୀ ମାନେ, నా ప్రియ సోదరి సోదరులారా, పవిత్ర మన ରହିବା ସ୍ଥାନ ସେଇଟା. ఆ పరిశుద్ధులు ఉండే స్థలం అది. ତାପରେ କୁହାଯାଉଛି ଯେ ଧାର୍ମିକ ఒక నీతిమంతుడు ସେ ଆହୁରି ଧର୍ମାଚରଣ କରୁ, ఇంకా నీతిమంతులుగా ఉండాలి. କାରଣ ସେଇଟା ଧାର୍ମିକ ମାନେ ରହିବା ଜାଗା. అందుకే నీతిమంతులు ఉండే స్థలం అది. ଦ୍ୱିତୀୟ ପେତ୍ର 3:13 ଲେଖାଯାଉଛି. రెండో పితరులకు రాసిన పత్రిక 2:13 రాయబడుచున్నది. 3:13 ଲେଖାଯାଉଛି. 3:13 రాయబడుచున్నది. କଣ ଲେଖାଯାଉଛି? ఏం రాయబడుచున్నది? ଆମ୍ଭେମାନେ ତାହାଙ୍କ ପ୍ରତିଜ୍ଞା ଅନୁସାରେ, ఆయన మన తన వాగ్దానం చేసిన ప్రకారంగా ଆମ୍ଭେମାନେ ଏକ ନୂତନ ଆକାଶ ମଣ୍ଡଳ ପୃଥିବୀର ଅପେକ୍ଷାରେ ଅଛୁ, మనం ఒక క్రొత్త ఆకాశమును కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, ଯାହା ଧାର୍ମିକତାର ଆବାସ ସ୍ଥଳ ହେବ. వాటి యందు నీతి నివాసించును. ସେଇଠି କେବଳ ଧାର୍ମିକ ମାନେ ରହିପାରିବେ. అక్కడ కేవలము నీతివంతులు మాత్రం ఉండగలరు. ଏ ପୃଥିବୀରେ ସବୁ ରହିପାରିବେ. ఈ భూలోకములందరూ ఉండగలరు. ଏ పృథిବୀରେ ମଧୁଆ ମାନେ ରହିପାରିବେ. ఈ భూలోకములందరూ త్రాగుబోతు ఉండగలరు. ବ୍ୟభిଚାରୀ ମାନେ ରହିପାରିବେ. వ్యభిచారం చేస్తా ఉండగలరు. ଏଠି କୁକର୍ମକାରୀ ରହିପାରିବ. ఇక్కడ మరి చెడు పని చేస్తా ఉండగలరు. କଳାବାଜାରୀ ରହିପାରିବ. ఇక్కడ చాలా బ్లాక్ బజార్ ఉండగలరు. ଏଠି ହତ୍ୟାକାରୀ ରହିପାରିବ. ఇక్కడ హత్య చేసే ఉండగలరు. ଏଠି ନାସ୍ତିକ ରହିପାରିବ. ఇక్కడ నాస్తికులు ఉండగలరు. ମୂର୍ତ୍ତି ପୂଜକ ରହିପାରିବ. ఇక్కడ విగ్రహార్థన చేసిన ఉండగలరు. ଏଠି ସମସ୍ତେ ରହିପାରିବେ. ఇక్కడ అందరూ కూడా ఉండగలరు. ମୋର ପ୍ରିୟମାନେ, ସେଇ ସ୍ଥାନରେ ఆ స్థలములో କେବଳ ଧାର୍ମିକ ମାନେ ଯାଇପାରିବେ. వారు నీతిమంతులే మాత్రమే କାରଣ ସେଇଟା వెళ్ళగలరు. ଧାର୍ମିକ ମାନଙ୍କର ଆବାସ ସ୍ଥଳ ଅଟେ. ఎందుకంటే నీతిమంతుల యొక్క నివాస స్థలం అది. ହେ ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నా ప్రియ సోదరి సోదరులారా, ଆପଣମାନଙ୍କୁ ସ୍ପଷ୍ଟ ଭାବରେ କହୁଛି, ଶୁଣି ରଖିଥାନ୍ତୁ. నేను మీకు స్పష్టంగా చెప్తాను, గుర్తుంచండి. କାରଣ ତାହା ଧାର୍ମିକତାର ଆବାସ ସ୍ଥଳ ଅଟେ. అది నీతిమంతుల యొక్క నివాస ସେଇ స్థలము. ସ୍ଥାନରେ ସମସ୍ତେ ଯାଇପାରିବେ ନାହିଁ. ఆ స్థలంకి అందరూ వెళ్ళలేరు. ଆଜି ଆପଣଙ୍କୁ పవిତ୍ର ହେବାକୁ ପଡିବ. మీరు ఈ రోజు పరిశుద్ధులుగా ఉండాలి. ଆପଣଙ୍କୁ ସମସ୍ତ ମନ୍ଦତାରୁ ଦୂର ରହିବା ପାଇଁ మీరు ପଡିବ. అన్ని సమస్య చెడు నుండి దూరంగా ఉండాలి. ଆପଣଙ୍କୁ କୁକର୍ମରୁ ଦୂର ରହିବା ପାଇଁ మీరు ପଡିବ. చెడు కార్యములు దూరంగా ఉండాలి. କାରଣ ସେଇଟା ଧାର୍ମିକତାର ଆବାସ ସ୍ଥଳ ଅଟେ. అది నీతిమంతుల నివాస స్థానము. ହେ ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నా ప్రియ సోదరి సోదరులారా, ଆଜି ପବିତ୍ର ହେବାକୁ ପଡିବ. ఈ రోజు పరిశుద్ధంగా ఉండాలి. ఎబ్రీ 12:14 ଲେଖାଯାଏ. హెబ్రీయుల 12:14 రాయబడుచున్నది. ఎబ్రీ 12:14 ଲେଖାଯାଏ. ఆ 12:14 రాయబడుచున్నది. ସମସ୍ତଙ୍କ ସହିତ ଶାନ୍ତିରେ ରହିବାକୁ ଚେଷ୍ଟା କର. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ସମସ୍ତଙ୍କ ସହିତ ଶାନ୍ତିରେ ରହିବାକୁ ଚେଷ୍ଟା କର. అందరితో మరియు సమాధానంతో ఉండడానికి ఇష్టపడండి. ପୁଣି ଯୋଉ ପବିତ୍ରତା ବିନୁ, ఆ పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోకం వెళ్ళలేరు. ପବିତ୍ରତା ବିନା పరిశుద్ధత లేకుండా କେହି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ଅଧିକାରୀ ହେଇପାରିବନି. పరలోకం ఎవరు కూడా వెళ్ళలేరు. ହେ ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నా ప్రియ సోదరి సోదరులారా, ଆଜି ଆପଣ ପବିତ୍ର ହେବା ପାଇଁ ఈ రోజు మరి పరిశుద్ధత కలిగి ఉండాలి. ପାପରେ ରୁହନ୍ତୁ ନାହିଁ, పాపములు ఉండకండి, ମନ୍ଦତାରେ ରୁହନ୍ତୁ ନାହିଁ, చెడులో ఉండకండి, ଅଶୁଚିତାରେ ରୁହନ୍ତୁ ନାହିଁ, మరియు ఆ పరిశుద్ధత లేకుండా ఉండకండి, ଗୁପ୍ତ ପାପରେ ରୁହନ୍ତୁ ନାହିଁ. రహస్య పాపం ఉండకండి. ଆଜି ପବିତ୍ର ହେବା ପାଇଁ ଡିସାଇଡ୍ କରନ୍ତୁ. ఈ రోజు పరిశుద్ధత డిసైడ్ ହେ చేసుకోండి. ମୋର ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నా ప్రియ సోదరి సోదరులారా, ଆଜି ଆପଣଙ୍କ ଜୀବନକୁ ଦେଖନ୍ତୁ. మీ జీవితంకి చూడండి. ଆପଣ ଯେମିତିକା ଜୀବନ କାଟୁଛନ୍ତି, మీరే జీవితం జీవిస్తున్నారు. ସେଇ ଅବସ୍ଥାରେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବେ କି? అప్పుడు మీ జీవితం జీవిస్తున్నట్టు పరలోకం వెళ్ళగలరు. ଆପଣଙ୍କ ସ୍ୱାମୀ ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବେ କି? మీ భర్త పరలోకం వెళ్ళగలడా? ଆମେ ଭାବୁଛୁ କଣ, మనం ఏమనుకుంటామంటే କିଛି ହବ ନାହିଁ. ఏమి కాదు. ସ୍ୱର୍ଗ କିଏ ଦେଖିଛି? పరలోకం ఎవరు చూస్తున్నారు? ନରକ କିଏ ଦେଖିଛି? నరకం ఎవరు చూస్తున్నారు? ସ୍ୱର୍ଗ ଅଛି କି ନାହିଁ ଡାଉଟ୍ ଅଛି. స్వర్గం పరలోకం ఉన్నదో తెలియదు, ଆମକୁ ଜଣା ନାହିଁ. మనకి తెలియదు. ଆମର దేଶରେ କଣ ବୋଲି କହୁଛନ୍ତି? మన దేశంలో ఏమంటున్నారు? जीना यहाँ मरना यहाँ, మరణము ఇక్కడే, బ్రతుకుట ఇక్కడే, इसके सिवा जाना कहाँ? ఇక్కడ మరణించేంత ఎక్కడికి వెళ్తాం? ଆମ ଦେଶରେ କଣ କହୁଛନ୍ତି? మన దేశంలో ఏం చెప్తున్నాం? 7 ଜନ୍ମର ସାଥୀ. మరియు 7 జన్మముల ఒక సోదరి. సినిమా గుడాక ଆସୁଛି 7 ଜନ୍ମର ସାଥୀ. ఆ సినిమాలోనే మరి 7 జన్మముల ఒక మరి ଆମେ ସକାଳେ ଦେଖିଲୁ ମନୁଷ୍ୟ ଥରେ ଜନ୍ମ ହୁଏ, ତାପରେ మరే, ତାପରେ ବିଚାର ଅଛି. మన ఉదయంలో చూసాము, మానవుడు ఒకేసారి పుడతాడు, రెండోసారి చనిపోతాడు, తర్వాత తీర్పు ఉన్నది. ଆମର ଦେଶର ଲୋକମାନଙ୍କୁ ବୋକା କରୁଛନ୍ତି ଲୋକମାନେ. మన దేశానికి వారు చాలా మంది మహీనపరుస్తున్నారు. సినిమా గీత పଳେଇ ଆସୁଛି, సినిమా పాట వస్తుంది. 100 साल पहले मुझे तुमसे प्यार था. మరి 6 సంవత్సరాల కింద నేను మీకు ప్రేమగా ఉండేవాడిని. 100 ବର୍ଷ 100 సంవత్సరాల క్రితము ଥରେ ଯାଉଥିଲି ମୁଁ ଟ୍ରେନ ରେ. ఒక రోజు ట్రైన్ లో అయ్యగారు వెళ్తుండేవారు. ପାଖରେ ଜଣେ ରିଟାୟାର୍ଡ ఐఎస్ ଅଫିସର ଥିଲେ. మరి రిటైర్డ్ ఐఎస్ ఆఫీసర్ అయ్యగారుతో ఉండేవారు. ତାଙ୍କର ସ୍ତ୍ରୀ ଜଣେ ରିଡର ଅଟନ୍ତି. తన భార్య ఒక లీడర్. ତାଙ୍କ ରିଡର କଲେଜରେ ପଢାନ୍ତି. ସେ ଜଣେ లెక్చరర్ ఉంటుంది, లెక్చర్ ఆమె. ଆଉ ତାଙ୍କର ପୁଅ ଜଣେ ଆମେରିକାରେ ଅଛି. ఆ కుమారుడు అమెరికాలో ఉండేవారు. ଆଉ ଝିଅ ଜଣେ ଡକ୍ଟର. మరియు ఆ కూతురు కూడా డాక్టర్. ସେ ମତେ କଣ ବୋଲି କହୁଥିଲେ? ఆయన ఏమంటున్నాడంటే, నాకు ମୋର କିଛି ଅସୁବିଧା ନାହିଁ, నాకే మరియు లేమి లేదు, ମୋର 2ଟା ଛୁଆ ସେଟଲ ହେଇଯାଇଛନ୍ତି, నా 2 పిల్లలు సెటిల్ అయిపోయారు, ମୋର ଜୀବନରେ କିଛି ଅସୁବିଧା ନାହିଁ, నా జీవితంలో ఏ సమస్య లేదు. ଏଇଟା ସବୁ ପୂର୍ବ ଜନ୍ମର ଆଶୀର୍ବାଦ. ఇది అన్ని కూడా ముందు జన్మ యొక్క ఆశీర్వాదము. ମୁଁ କହିଲି ଆଜ୍ଞା ପୂର୍ବ ଜନ୍ମରେ କଣ ଥିଲେ?
మీరు ముందు జన్మంలో ఏముండేవారు మీరు? মানে 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 বলছে সে। మరి అంటే 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 అంటున్నాడు. ମୁଁ କହିଲି ମାନେ ମାନେ ନାହିଁ। అంటే అంటే కాదు, ପୂର୍ବ ଜନ୍ମ ପର ଜନ୍ମ ନାହିଁ। మరి ముందు జన్మము తర్వాత లేదు. ମନୁଷ୍ୟ ଥରେ ଜନ୍ମ ହୁଏ, మానవుడు ఒకేసారి పుడతాడు, ଥରେ ଜନ୍ମ ହୁଏ ତାପରେ ମରେ। ఒకేసారి జన్మి తర్వాత మరణిస్తాడు. ମତେ ଦୁଃଖ କଣ ଲାଗେ? నాకు దుఃఖం ఏమంటే ଆମ ଦେଶର ଡକ୍ଟର ହୁଅନ୍ତୁ, ଇଞ୍ଜିନିୟର ହୁଅନ୍ତୁ, మన దేశంలో డాక్టర్ గాని, ఇంజనీర్ గాని, ସେ ମନ୍ତ୍ରୀ ହୁଅନ୍ତୁ କି କଲେକ୍ଟର ହୁଅନ୍ତୁ, మంత్రి గాని, కలెక్టర్ గాని, ସେ ଯେତେବେଳେ ଅଫିସର ହୁଅନ୍ତୁ, ఎంత పెద్ద ఆఫీసర్ గాని, బిజినెస్మెన్ ହୁଅନ୍ତୁ, ఎంత పెద్ద బిజినెస్ గాని, ସେମାନଙ୍କୁ ସବୁ ଜଣା କିନ୍ତୁ ପ୍ରଭୁ କେ ଜଣା ନାହିଁ। వారికి అన్ని తెలుసు గాని దేవుడు ఎవరు తెలియదు. ଏଇଟା ମୋର ମନର ଦୁଃଖ। ఇది నాకు చాలా కష్టం నా మనసుకి. ତାର କିଛି ଦୁଃଖ ନାହିଁ। నాకే మనసు దుఃఖం ମୋର కాదు. ପ୍ରିୟ ଭାଇ ଭଉଣୀ ମାନେ, నా ప్రియ సోదరి సోదరులారా, ବାଇబଲ ଯଦି ପଢିବ ନାହିଁ ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣି ପାରିବନି। ఆ బైబిల్ చదవకపోతే దేవుడికి మీరు ఎరగరు. ବାଇବଲ ହଉଛି ଆପଣଙ୍କ ସମସ୍ତ ସମସ୍ୟାର సమాధాନ। బైబిల్ మీ సమస్యలకు సమాధానం చేసింది. ବାଇବଲ ଆପଣଙ୍କ ସବୁ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଅଟେ। బైబిల్ మీకు సమస్య నుండి, ప్రశ్న నుండి విముక్తి చెందుతుంది. ଯଦି ସତ୍ୟତା ଜାଣିବା ପାଇଁ ଚାହାନ୍ତି ବାଇବଲ పଢନ୍ତୁ। ఒకవేళ సత్యాన్ని తెలుసుకుంటే బైబిల్ చదవండి. କାରଣ ବାଇବଲର ସତ୍ୟ ଛଡା କିଛି ଲେଖା ହିଁ ନାହିଁ। బైబిల్ సత్యము తప్ప ఏమీ రాయబడలేదు. ଏବେ ପୃଥିବୀରେ ବିଭିନ୍ନ ଘଟଣା ଘଟୁଛି, ఈ భూలోకంలో అన్ని సంఘటనలు జరుగుచున్నాయి. ଆମେ ବିଚଳିତ ନାହିଁ, మనము మరియు తొందరపడకూడదు. ଆମେ କିଛି ବିଚଳିତ ନାହିଁ। మనం ఎప్పుడు కూడా కలవరి పడకూడదు. ଦେଶର ସରକାରର ଅବସ୍ଥା ଭଲ ନାହିଁ, మరి దేశంలో మరియు గవర్నమెంట్ బాగలేదు. ଚାରିଆଡେ ଯୁଦ୍ଧର ସମସ୍ୟା, మరి సమస్య, యుద్ధముఖ సమస్య, ବେକାରୀ ସମସ୍ୟା ବଢି మరియు ଚାଲିଛି, నిరుద్యోగ సమస్య, ଝିଅ ମାନେ ସୁରକ୍ଷିତ ନାହାନ୍ତି, మరియు అమ్మాయిలకు సురక్షితం లేదు. କୋଉଠି ସୁରକ୍ଷା ନାହିଁ, ఎక్కడా రక్షణ లేదు. ଚାରିଆଡେ ସମସ୍ୟା, అన్ని దుఃఖ సమస్య, ଭୟଙ୍କର ପରିସ୍ଥିତି, భయంకర సమస్య, ଆଗକୁ ତ ଆହୁରି ସମସ୍ୟା ଆସିବ। ఇంకా ముందుకి ఇంకా సమస్య. ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 12:12 ଲେଖାଯାଉଛି, ప్రకటన 12:12 రాయబడుచున్నది. ସ୍ୱର୍ଗ ତନ୍ନି ମାସିବାନେ ତୁମେ ଆନନ୍ଦ କର, మరి పరలోకములో చేరుకున్న వారు దేవునికి ఆరాధించండి. କିନ୍ତୁ హే పృథివీ ସମୁଦ୍ର ତୁମେମାନେ ସନ୍ତାପର ପାତ୍ର। మరియు భూలోకము, సముద్రము చాలా కష్టం. ଏବେ ପୃଥିବୀରେ ସମୁଦ୍ରରେ ଭୟଙ୍କର ପରିସ୍ଥିତି ଆସିବ। ఏ సముద్రము మీకు శ్రమ, భూలోకం మీకు శ్రమ. କୋଉ ବୈଜ୍ଞାନିକ କଣ୍ଟ୍ରୋଲ କରିପାରିବ ନାହିଁ, ఏ సైంటిస్ట్ కంట్రోల్ చేయలేడు, କୋଉ ମନ୍ତ୍ରୀ କଣ୍ଟ୍ରୋଲ କରିପାରିବ ఏ ନାହିଁ, మంత్రి కంట్రోల్ చేయలేడు, କୋଉ ଧନ ରକ୍ଷା କରିପାରିବ ఏ ନାହିଁ। ధనము రక్షించదు. ସିଫୋନିଓ 1:18 ଲେଖାଯାଉଛି, సిఫనీ గ్రంథం 1:18 ସେଠି రాయబడుచున్నది. କଣ ଲେଖାଯାଏ? అక్కడ ఏం రాస్తున్నాడు? ସଦା ପ୍ରଭୁଙ୍କ କ୍ରୋଧର ଦିନରେ ତୁମ ସୁନା କି ରୂପା କାମରେ ଆସିବ ନାହିଁ। మరియు దేవునికి ఉగ్రత దినంలో మీ బంగారం ఏమండి మీకు పని చేయొద్దు. ଏବେ ଲୋକମାନେ గర్ବ କରୁଛନ୍ତି జ్ఞାନକୁ ନେଇକି। ఈ రోజు ప్రజలు గర్విస్తున్నారు, అతిశయపడుతున్నారు ధనము కొరకు, జ్ఞానము కొరకు. ବାଇବଲ କହୁଛି ଜ୍ଞାନବାନ ଆପଣ ଜ୍ଞାନର ଦର୍ପଣ କରୁ, మరి జ్ఞానవంతులు తన జ్ఞానం బట్టి అతిశయపడకూడదు. ବଳବାନ ଆପଣ ବଳର ଦର୍ପଣ କରୁ, బలవంతుడు